కష్టం వచ్చింది కదా మా వంతుగా మేము చేస్తాము అని పోవాలి తప్ప నమ్ముక అని చెప్పే అర్హత కూడా లేదు. మా యేసు ప్రభుని నమ్ముక అని చెప్పి అర్హత లేదు. అప్పుడు ఏమైతే నీ తండ్రి నిలిచిపెట్టి నా తండ్రి అది కాదు. అమ్మ నా దేవుడు ఇంతవరకు నాకు చేసిండు, నన్ను కాపాడిండు, మిమ్మల్ని కూడా కాపాడుతాడు, సావకండి, సావడం గొప్ప కాదు చెప్పే పద్ధతి అది. మేము ఫ్లెక్సీలు పెడతాము, మేము పోస్టర్లు అతికిస్తాము, మమ్మల్ని ఎవరు అనవద్దు, మా మీద దాడి జరుగుతుందంటే మనం చేసేది తప్పు కాబట్టి జరుగుతుంది ఖచ్చితంగా. ఇంకో విషయం ఏంటంటే అక్క, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కన్వర్ట్ అయ్యారు కదా, ఈ కన్వర్ట్ అయిన ఆధార్ కార్డులో హిందూ అని ఉంటుంది, ఎందుకు క్రిస్టియన్ కింద ఎందుకు చేంజ్ చేస్తున్నారు? ఇప్పుడు హిందువులు రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళే తీసుకుంటున్నారు. బెనిఫిట్స్ అనే తమ్ముడు అందరికీ రావు, ఇదైతే నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే అందరికీ ఇప్పుడు నేను నమ్ముకొని 8 సంవత్సరాలు ఇప్పటివరకు అయితే రాలేదు, అదైతే అబద్ధం. మేమైతే నేను చెప్తున్నా కదా, నేను నమ్ముకొని 8 సంవత్సరాలు బెనిఫిట్స్ అయితే ఏమి ఉండవు దాంట్లో. గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఏం రావట్లేదు, ఎవరు యాక్సెప్ట్ ఏమొస్తున్నాయి? కేసీఆర్ సీరియల్, ఇంతకుముందు కేసీఆర్ వచ్చిన ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఆయనతో కూడా వస్తుంది. నా వరకు నేను చెప్తున్నా, నాకు తెలిసిందే చెప్పాలి, తెలియని దాంట్లో దూరవద్దు. నా వరకు అయితే అది ఇప్పుడు మాకైతే అక్కడి నుంచి అయితే రాలేదు. బయట నుంచి నువ్వు అన్నట్టు ఇప్పుడు సతీష్ కుమార్ ఉన్నారు, పెద్ద పెద్ద బ్రాంచ్లు ఉంటాయి చూసినా, బయట నుంచి వస్తాయి, వాళ్ళకి ఫండ్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే నేను చెప్పిన వికలాంగులకు కానీ, కుంటి వాళ్ళకి కానీ, గుడ్డి వాళ్ళకి కానీ, మూగ వాళ్ళకి కానీ వాళ్ళకి సాయం చేయండి అని వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మన పిల్లల పట్టు చీరలకి, మన పిల్లల లంగలకి, మన పిల్లల జాకెట్లకి, మన కొడుకు దానికే తిరగడానికి దానికి ఇస్తారు. అంటే నేను వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ చెప్పట్లేక, హిందువులకి అంటే మైనారిటీస్ వీళ్ళు ఉంటాయి, గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఉంటాయి కదా, ఆ బెనిఫిట్స్ హిందువులకి అందుతాయి యాక్చువల్లీ. అయితే ఆ హిందువుల కొంతమంది క్రిస్టియన్కి అయితే కన్వర్ట్ అవుతారు. అయితే క్రిస్టియానిటీ అని చెప్పేసి వాళ్ళు ఆధార్ కార్డులో పెట్టుకోరు, హిందూ అనే పెట్టుకోరు, ఎందుకంటే వాళ్ళు బెనిఫిట్స్ కావాలి గవర్నమెంట్ వచ్చేది. సో అవి దానివల్ల ఎందుకు చేంజ్ చేసుకోరు ఎందుకని అడుగుతారు. ఎందుకంటే ఇప్పటివరకు మాకు ఏ గుర్తింపు లేదు. క్రిస్టియన్స్ అని చెప్పేసి ఇప్పటివరకు గుర్తింపు లేదు. హిందువులు అన్నప్పుడు గుర్తింపు ఉంది, కానీ ఇప్పుడు మాకు లేదు కాబట్టి ఇప్పటివరకు అయితే మార్చుకోలేదు. ఇప్పటివరకు ఏ గుర్తింపు రాలేదు గవర్నమెంట్ నుంచి. ఒక ఇజ్రాకి రాలేదు, ఇంకోటి క్రిస్టియన్స్కి రాలేదు. నువ్వు బాగా అబ్జర్వ్ చేసుకో, ఇజ్రా రాలేదు బెనిఫిట్స్, ఎందుకంటే యాక్సెప్ట్ చేయట్లేదు. క్రిస్టియన్స్ అంటే యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే ఆల్రెడీ ఇప్పుడు కేరళ కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు కన్వర్ట్ అవ్వకుండా ముందు ఆంధ్రాలో 100% ఉంటే తెలంగాణలో 20% ఉన్నారు క్రిస్టియన్స్. మొన్న రేవంత్ రెడ్డి అయితే అసలు క్రిస్టియన్స్ లేరని చెప్పారు. ఈ అన్న రాత్రి సతికాలు తాగింది అన్నది మాది ఒకటే ఊరు, కొండారెడ్డి పెళ్ళి మాది కలపూరు. అదే అన్న రాత్రి సతికాలు తాగిన దిగలేదు, పోయి టోపు ఎట్లా పెట్టుకుండు? మరి క్రిస్టియన్స్ గొప్ప అని చెప్పేసి ఎట్లా చెప్పిండు క్రిస్మస్ ముందు? ఈ రేవంత్ రెడ్డి అన్నతో ఇదే దిమాగ్ ఖరాబ్. ఏం చెప్తాడో ఏం అర్థమే కాదు. పొద్దుగాలు చెప్పింది సాయంత్రానికి మర్చిపోతాడు. మేడం ఫైనల్గా క్రిస్టియన్ ఉండి మీరు ఏం సలహా ఇస్తారు చెప్పండి మీలాంటి వాళ్ళకు? నేను క్రిస్టియన్ అయింది ఒకటే చెప్తున్నా, మీరు బొట్టు తీసేయండి, గాజులు తీసేయండి, ఇవన్నీ తీసేస్తే దేవుడు ఆశీర్వదిస్తానే ఫేకు. ఇంకొకటి కానుకలు వేయండి, కానుకలు వేస్తే మీరు గొప్పలు అవుతారు అని చెప్తారు చూసినా, వాళ్ళ మాటలు నమ్మకండి. నేను మళ్ళీ చెప్తున్నా, యేసుప్రభుని నమ్ముకుంటే బిల్డింగులు వస్తాయి, ఆస్తులు వస్తాయని కాదు, ఉన్నాయి పోతాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఆశీర్వదించేదేలా ఆస్తులల్లా కాదు, 10 మందిలో తలెత్తుకునే తిరిగేలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అది గొప్ప. ఈ చెత్తముండ కొడుకుల మాటలు విని ఉన్న ఆస్తులు పోగొట్టుకొని అవన్నీ ఇబ్బంది పడకండి. దేవుడు ఉన్న ఆస్తులు పోతాయి, దేవుని నమ్ముకోండి, ఆస్తులు వస్తాయి, ఆస్తులు ఉన్నాయి పోతాయి, కానీ 10 మందిలో పేరు వస్తుంది, 10 మందిలో గొప్పతనం దేవుడు ఆశీర్వదిస్తాడు. మనుషుల బ్రతకేలాగా దేవుడు చూపిస్తాడు. నిజమైన చర్చకోండి, పనికిరానిలే ఈడుదంతా ఆడబోయి పడతాడంట, ఇంటికి పోతే ఆయన పెళ్ళి కోరిక తీసుకొని పొట్టు కొడతాడు. అది మనకి తెలియదు. ఓకే మేడం, థ్యాంక్ యూ.